అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజులైంది కదా మనం లాంగ్ వీడియో తీసి. ఈరోజు నేను లాంగ్ వీడియో తీసి మీ ముందుకు ఎందుకొచ్చాను అంటే, మన ఛానల్‌కైతే గూగుల్ యాడ్సెన్స్ పిన్ అయితే వచ్చేసిందనమాట. చూడండి. నాకు 2 గూగుల్ యాడ్సెన్స్ పిన్స్ వచ్చినియి. ఇప్పుడు ఈ గూగుల్ యాడ్సెన్స్ పిన్ ఎట్లా వచ్చింది? ఎంత టైంలో వచ్చింది? ఎలా మనం అప్లై చేసుకోవాలి? ఇవన్నీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. ఫస్ట్‌లీ నాకైతే గూగుల్ యాడ్సెన్స్ పిన్ చాలా కష్టపడితే వచ్చింది. 2 ఇయర్స్‌కి వచ్చిందనమాట నాకు. అంటే నా ఛానల్ మానిటైజేషన్ స్టార్ట్ అయిన తర్వాత. అంటే వాళ్ళు ఇచ్చిన క్రైటీరియా ఉంటది కదా! అది రీచ్ అయిన తర్వాత వచ్చింది. ఇది కూడా నాకు 2 పిన్స్ వచ్చినియి. ఎందుకు అంటే యూజువల్‌గా మనం పిన్స్ జనరేట్ చేసుకోవడానికి నార్మల్‌గా ఫస్ట్ ఇచ్చే ఛాన్స్ కాకుండా 3 పిన్స్ జనరేషన్ అయితే ఉంటదనమాట. నేను ఫస్ట్ అయితే అప్లై చేశాను. అది ఎలా అంటే 2-3 వీక్స్‌లో వచ్చేస్తది అని చెప్పి కింద నోట్ అయితే ఇచ్చారు. కానీ నాకు 2-3 వీక్స్‌లో రాలేదు. నేను ఆగస్ట్ 10థ్ జనరేట్ చేస్తే నాకు అక్టోబర్ 10థ్ 15థ్ వరకు కూడా నాకు గూగుల్ పిన్ అయితే రాలేదు. మనం మెయిల్ చేసిన అడ్రస్‌కి. నేను పోస్ట్ ఆఫీస్ దగ్గర చెక్ చేశాను. మొత్తం అంతా చెక్ చేశాను. అది చేశాక నేను ఇంకోసారి మళ్ళీ గూగుల్ పిన్ అయితే పెట్టుకున్నాను. సో, అప్పుడు అప్లై చేస్తే నాకు ఈ 2 పిన్స్ కూడా 1 డే గ్యాప్‌లో వచ్చేసాయన్నమాట. యూజువల్‌గా 2-3 వీక్స్ గ్యాప్‌లో వస్తది అంటారు గానీ, కొంచెం లేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని నాకు అప్పుడు అర్థమైంది. నేను ఇంకొకళ్ళ వీడియో చూసి అలా అనుకున్న తర్వాత సెకండ్ పిన్ నేను జనరేట్ చేయకముందు ఆ వీడియోస్ చూడలేదు. సో, నేను సెకండ్ పిన్ అయితే జనరేట్ చేసేసాను. కానీ ఈ 2 పిన్స్ ఒకటే సేమ్ వస్తాయి. మనకి 3 అటెంప్ట్స్ ఉంటాయన్నాను కదా! ఆ 3 అటెంప్ట్స్‌లో ఎన్ని అటెంప్ట్స్ చేసినా మనకి ఒకటే పిన్ వస్తది. సో, మనం ఆ ఒకటి వెరిఫికేషన్ అడ్రస్‌లో ఎంటర్ చేయాలి. దీనికి క్రైటీరియా ఏంటి అంటే యూజువల్‌గా యూట్యూబ్ క్రైటీరియా ఏంటి అంటే 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 వాచ్ అవర్స్. 4000 వాచ్ అవర్స్ కానీ 3 మిలియన్ వ్యూస్ గానీ 10 మిలియన్ వ్యూస్ గానీ. సో, అంటే ఇప్పుడు తగ్గిచ్చారు కదా! అంటే నార్మల్ షాపింగ్‌వి ఈ బటన్స్ ఎనేబుల్ అవ్వాలి అంటే 500 సబ్స్క్రైబర్స్ ఇంకా 3 మిలియన్ వ్యూస్ ఆర్ 1000 వాచ్ అవర్స్ ఉంటే సరిపోతది. లేదు మెయిన్ క్రైటీరియా రీచ్ అవ్వాలి అంటే 1 ఇయర్‌లో 1000 సబ్స్క్రైబర్స్ ప్లస్ 4000 వాచ్ అవర్స్ ఆర్ 10 మిలియన్ వ్యూస్ షార్ట్స్‌కి. సో, ఆ క్రైటీరియాలో నాకు 1000 సబ్స్క్రైబర్స్ ప్లస్ వాచ్ అవర్స్ వచ్చినాయి అనమాట. 4000 వాచ్ అవర్స్ వచ్చేసినాయి. అవైతే ఎప్పుడో వచ్చేసినాయి. నా ఛానల్ చూసినట్టయితే నాకు స్టార్టింగ్ పెట్టిన వీడియోనే చాలా వైరల్ అయింది. ఇక్కడ డ్రాప్ చేస్తాను అది. వరలక్ష్మి వ్రతం డెకరేషన్ వీడియో అనమాట. అది నాకు ఆల్మోస్ట్ 1000 ప్లస్ వాచ్ అవర్స్ అయితే వచ్చేసాయి. సో, నాకు స్టార్టింగే చాలా వీడియో అయితే వైరల్ అయింది. తర్వాత కొంచెం స్లోగా చిన్నవి 1000 వ్యూస్, 3000 వ్యూస్ అట్లా వచ్చాయి. ఇది గూగుల్ పిన్ మనం ఎప్పుడు ఎంటర్ చేసుకోవాలి? ఐ మీన్ మనం ఎప్పుడు అప్లై చేయాలి? ఆ ట్యాబ్ ఎప్పుడు ఎనేబుల్ అవుతది అంటే, మనకి గూగుల్ పిన్ వచ్చేసి $10 అయ్యాక ఎనేబుల్ అవుతది. యూజువల్‌గా యూట్యూబ్ పేమెంట్ వచ్చేసి $100 అయిన తర్వాత ఫస్ట్ పేమెంట్ ఇస్తారు. దాని తర్వాత నార్మల్ అంటే $1 వచ్చినా, మంత్‌కి $2 వచ్చినా అవి జనరేట్ అయిపోతాయి. మీ అకౌంట్‌లో పడిపోతాయి. కానీ ఫస్ట్ పేమెంట్ మనం తీసుకోవాలి అంటే ఖచ్చితంగా $100 అయితే అవ్వాలి. చెప్తున్నాను. ఇప్పుడు గూగుల్ పిన్ వచ్చేసింది. వీళ్ళ ఛానల్‌కి బోలెడు డబ్బులొచ్చేస్తాయి అనుకునే వాళ్ళకి చెప్తున్నాను. $100 అయితే ఖచ్చితంగా రావాలి. నాకు ఇప్పుడు వరకు 2 ఇయర్స్, 2.5 ఇయర్స్, 2 ఇయర్స్ కూడా కాదు. 2 ఇయర్స్, 4 మంత్స్, 3 మంత్స్ అనమాట అయింది. ఆ 2 ఇయర్స్‌కి గాను జనరేట్ అయిన రెవెన్యూ ఎంతో తెలుసా? $11. ఇప్పుడు నేను లైవ్‌లో ఉన్నాను కదా! ఇప్పుడు నా ఛానల్‌లో $11.02 అయితే ఉన్నాయన్నమాట. నేను ఇక్కడ ప్రూఫ్ కూడా వేస్తాను మీకు. ఓవర్ నైట్ స్టార్డమ్ వచ్చేస్తది. యూట్యూబ్‌లో బోలెడు సంపాదిచ్చేస్తారు అనుకుంటారు కదా! వాళ్ళకి చెప్తున్నాను. నాకు పర్సనల్‌గా చెప్తున్నాను. వేరే ఛానల్స్ కొంతమంది కన్సిస్టెంట్‌గా వీడియోస్ పెట్టే వాళ్ళకైతే ఎక్కువ రెవెన్యూ ఖచ్చితంగా జనరేట్ అవుతది. ఫస్ట్‌లీ యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు కన్సిస్టెంట్‌గా వీడియోస్ పెట్టడం అయితే మానకండి.
ఏదో ఒక వీడియో, ఏదో అంటే మీ కంటెంట్కి సంబంధించిన ఏదో ఒక వీడియో, కనీసం వీక్లీ 3 లాంగ్ వీడియోస్ అట్లనే డైలీ షార్ట్స్ అప్లోడ్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా రెవెన్యూ అయితే జనరేట్ అవుతుంది. నేను కొంచెం కన్సిస్టెన్సీ తక్కువ మెయింటైన్ చేశాను కాబట్టి నాకు అంత రెవెన్యూ రాలేదు. సో ఇప్పటి నుంచి అయితే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేద్దామని అనుకుంటున్నాను, ట్రై చేస్తాను. సో ఈ 2.5 ఇయర్స్కి గాను నాకు $11 అయితే జనరేట్ అయింది. మరి మిగిలిన $89 ఎప్పుడు జనరేట్ అయితే అప్పుడు నాకు రెవెన్యూ రావడం అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇప్పటికైతే ఫస్ట్ స్టెప్ పూర్తి చేసుకున్నాము. లైక్ పిన్ జనరేట్ అయింది, ఎంటర్ చేశాను, వెరిఫికేషన్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ట్యాక్స్ ఫైల్ చేయాల్సి వస్తుంది అనమాట. అది ఎప్పుడు ఎనేబుల్ అవుతుంది అంటే ఓన్లీ $100 అయ్యాక మాత్రమే ఎనేబుల్ అవుతుంది. సో ఈ $100 అయ్యే గ్యాప్లో మనం కన్సిస్టెన్సీ ఎక్కువ మెయింటైన్ చేసి మనం వీడియోస్ ఎక్కువ అప్లోడ్ చేసాము అంటే ఖచ్చితంగా మనకి రెవెన్యూ అయితే జనరేట్ అవుతుంది. అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళు అనుకుంటారు కదా బోల్డ్ రెవెన్యూ వచ్చేస్తుంది. స్టార్ట్ చేసినప్పుడు ఉన్నంత ఇంట్రెస్ట్ ఛానల్ వెళ్తూ ఉండగా కూడా ఉండాలి. ఎందుకంటే కన్సిస్టెంట్గా మీరు వీడియోస్ అయితే పెట్టాలి. మీరు కనుక క్లిక్ అయిన ఛానల్స్ అంటే ఇంత బోల్డ్ వ్యూస్ వచ్చేస్తున్నాయి మా వీడియోస్కి ఎందుకు రావట్లేదు అది అనుకుంటారు కదా. ఒకటి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి, 2 టేకింగ్ బాగుండాలి, మన క్వాలిటీ బాగుండాలి. బోల్డ్ ఎన్ని విధాలుగా చెక్ చేస్తుంది అంటే మన వీడియో బ్యాక్గ్రౌండ్లో అది చెక్ చేస్తుంది కదా, ప్రాసెస్ అవుతూ ఉంటాయి కదా చెక్స్. అప్పుడు మన వీడియో అయితే యూట్యూబ్ చెక్ చేస్తుంది క్వాలిటీ ఎట్లా ఉంది, వాళ్ళు ఇచ్చి కంటెంట్ ఎట్లా ఉన్నాయి. సో అవన్నీ చెక్ చేసిన తర్వాతే అవి ప్రమోషన్స్ అంటే యూట్యూబే మనకి సజెషన్స్ ఇవ్వాలి. మనం పెట్టడం వరకు, మనం కంటెంట్ ఇస్తాం వరకు ఒక ఇదైతే యూట్యూబ్ మన వీడియోస్ని ప్రమోట్ చేయడం అంటే సజెస్ట్ చేయడం, వేరే ఛానల్స్ కింద వేయడం, లేకపోతే వేరే వీడియోస్కి మన సజెషన్స్ కింద పెట్టడం, అవంతా కూడా ఒక రకంగా లక్, హార్డ్ వర్క్ 2 ఉండాలి. లక్ ఎట్లా అంటే యూట్యూబ్ సజెషన్స్ ఇవ్వాలి, అది లక్. హార్డ్ వర్క్ ఎట్లా అంటే మనం కొంచెం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి క్వాలిటీ చెక్ చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా మంచి థంబ్నెయిల్స్ పెట్టాలి. థంబ్నెయిల్స్ కూడా మంచిగా ఎడిట్ చేసి మంచిగా పెట్టాలి. స్టార్టింగ్లో చిన్న ఛానల్స్కి అంటే బడ్జెట్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి బయట చేయించుకోవడం అట్లాంటివి ఉండవు. తర్వాత కొంచెం ఛానల్ క్లిక్ అయిన తర్వాత వాళ్ళకి రెవెన్యూ రావడం స్టార్ట్ అయిన తర్వాత కొంతమంది థంబ్నెయిల్స్ అయితే బయట చేయించుకుంటున్నారు. లేదు, మనమే మంచి యాప్స్ ఉన్నాయి, అందులోనే మంచిగా చేసుకోవచ్చు. కొంచెం టైం కేటాయిస్తే మనకి మంచి థంబ్నెయిల్స్ వచ్చే అవకాశం ఉంది. సో నేను చెప్పేది ఏంటి అంటే ఓవర్ నైట్ స్టార్డమ్ అయితే వచ్చేసేదు. ఓవర్ నైటే మనకి రెవెన్యూ జనరేట్ అయిపోవు. సో మనం కొంచెం టైం అయితే వెయిట్ చేయాలి. నాకు వచ్చినట్టే మిగిలిన అందరికీ కూడా వస్తుంది. చూసారా, నాకు 2 వచ్చినాయి. మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇట్లా ఉంటుంది. నేను పైన ఫోటో తీసి మీకు పైన పెడతాను. ఫ్రంట్ క్యామ్లో ఉంది కదా, రివర్స్లో కనిపిస్తుంది. సో ఇట్లా ఉంటాయి అన్నమాట. 2 కూడా నాకు సేమ్ పిన్స్ వచ్చాయి. యాక్చువల్గా ఓపెనింగే మేము ముందు చేద్దాం అనుకున్నాను, కానీ పిన్నే లేట్గా వచ్చింది కదా. మనకి దీనికి కూడా 3 months గ్యాపే ఉంటుంది. 3 monthsలో వేరే పిన్ జనరేట్ చేసుకోవచ్చు. అంటే నాకు ఆల్మోస్ట్ 2 monthsకి 2 లోపే ఆ మంత్స్కి పిన్ వచ్చింది. సో 3 months దగ్గరికి వచ్చేస్తుంది అని చెప్పి నేను ముందే పిన్ ఎంటర్ చేసేసాను. వీడియో తర్వాత తీస్తున్నాను. సో ఓపెనింగ్ అయితే అయిపోయింది. నేనైతే పిన్ ఎంటర్ చేసాను, వెరిఫికేషన్ అయితే జరిగింది. మన అడ్రస్ వెరిఫికేషన్, అన్ని నేమ్స్ మీరు ఆధార్ కార్డ్లో సేమ్ నేమ్ ఉండాలి, మీ అకౌంట్కి ఉన్న డీటెయిల్స్లో సేమ్ నేమ్ ఉండాలి. సో ఫుల్ నేమ్ కంపల్సరీ సేమ్గా అయితే ఉండాలి. నాకు అక్కడ కూడా లేట్ అయింది. నేను ఛానల్ ఇచ్చేటప్పుడు వేరే నేమ్ ఇచ్చేసాను, నా నేమ్ ఏమో ఆధార్ కార్డులో వేరేగా ఉంది. సో దానికి కొన్ని కరెక్షన్స్ చేసుకున్నాను. దేనికైనా మీకు ఏ ప్రాబ్లం ఉండదు, దేనికైనా సొల్యూషన్ మనకి యూట్యూబ్లో ఉంటుంది. మీకు ఇట్లాంటి ప్రాబ్లం ఉంది అని సెర్చ్ చేస్తే అది మీకు సొల్యూషన్ అయితే కంపల్సరీ ఇస్తుంది. మొత్తం A to Z మన లైఫ్లో ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎన్ని
దేనికి మనకి సొల్యూషన్ కావాలి అనుకుంటామో అన్నిటికీ సొల్యూషన్ ఉంటుంది. మీరు వెతుక్కుని ఓపిక్గా చేసుకుంటే చాలు. అట్లనే ఛానల్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి కూడా కొంచెం టిప్స్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. అది కూడా ఇంకొక వీడియో అయితే చేసి అప్లోడ్ చేస్తాను. యాజ్ ఆఫ్ నౌ మనకి గూగుల్ యాడ్సెన్స్ పిన్ అయితే వచ్చేసింది. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. దేవుడికైతే చాలా థ్యాంక్స్ చెప్పాలి. అంటే హార్డ్ వర్క్ చేసాము. స్టిల్ వీడియోస్ అయితే ప్రమోట్ అవ్వట్లేదు. సో సజెషన్స్ రావట్లేదు. బట్ స్టిల్ కొంచెం కన్సిస్టెన్సీ అయితే లేదు. విల్ ట్రై టు మెయింటైన్ కన్సిస్టెన్సీ. సో థ్యాంక్ యూ సో మచ్. మా ఛానల్ని అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే మేము ఎక్కువ చిల్డ్రన్ రిలేటెడ్ కంటెంట్ ఇద్దామని స్టార్ట్ చేసాము. అట్లానే ఇచ్చుకుంటూ వెళ్తానే ఉన్నాము. మధ్యలో కొంచెం ఎడిషనల్ కంటెంట్ కూడా ఇద్దామని అనుకుంటున్నాము. సో ఇచ్చాము. సో ఇలాగే మనకి మన ఛానల్లో మరిన్ని వీడియోస్ మీరు చూడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మామ్మీ స్పీక్స్. బై బాయ్.